హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మొత్తానికి వీడియో ఎడిట్ చేయడానికి నాకైతే 1.5 డే అయితే పట్టింది. చెప్పాను కదా సండే రోజు వెళ్ళాము అని చెప్పేసి. సో మార్నింగ్ మేము స్టార్ట్ అయినప్పటి నుంచి మేము ఇంటికి వచ్చే వరకు నేను షూట్ చేసిన కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేశాను. ఆ కొన్ని క్లిప్సే కానీ 1.5 అవర్ పైన పట్టింది వీడియో అంతా ఎడిట్ చేస్తే. సో మొత్తానికి కొన్ని మాత్రమే షార్ట్స్ ఇంక్లూడ్ చేస్తూ మా ప్రయాణాన్ని మొత్తాన్ని మీకు చూపిస్తాను. అండ్ మీకు కూడా మా ఎక్స్పీరియన్సెస్ అనేటువంటి ఖచ్చితంగా యూజ్ అవుతాయి. సో మేము మార్నింగ్ 2:45 అయితే మేము ఇంటి నుంచి వెళ్ళి బయలుదేరాము. సో ఇంకా మేము ప్లస్ మా తమ్ముడు మా వెనకాల వస్తున్నాడు అనమాట. ఖచ్చితంగా మనల్ని ఒకళ్ళైతే వీడియో తీయాలి కదా. సో అందుకనే తమ్ముడు వెనకాల నుంచి షూట్ చేస్తున్నాడు. అట్లేం లేదురా పోదాం పదా అని చెప్పేసి తీసుకెళ్ళిపోయాను. యాక్చువల్లీ మనుగూరు ఉంటుందండి, మహబూబాద్ నుంచి మనుగూరు ట్రైన్ ఉంటుంది. మార్నింగ్ 3:15కి అట్లా వస్తుంది. సో కానీ మా అదృష్టం తెలుసా, అన్ని ట్రైన్లు టైంకి వచ్చాయి, ఆన్ టైంకి వచ్చాయి. సో మా ఊరు రైల్వే స్టేషన్ అయితే చాలా బాగా డిజైన్ చేశారు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఇంతకుముందు వచ్చినప్పుడు ఇవన్నీ లేకుండే, ఈ డిజైన్స్ ఇవన్నీ లేకుండే. సో మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం వల్ల ఆ కలర్ షేడింగ్ అనేటువంటి చాలా హైలైట్ అయింది కదా. సో ఇంకా వెయిటింగ్ రూమ్లో వెళ్ళైతే కూర్చున్నాము. బయట బాగా దోమలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళ అక్కయ్య మాత్రం, మా పెద్ద పాప మాత్రం, వాళ్ళ నాన్న మా పెద్ద పాప ఇద్దరు వాళ్ళు బయటే ఉన్నారు. జస్ట్ ఇట్లా లోపల కూర్చున్నామో లేదో ట్రైన్ అయితే వచ్చేసింది. నాకు మా వారికి ఒక దగ్గర వచ్చింది, మా తమ్ముడికి వేరే దగ్గర వచ్చింది అనమాట. సర్లే మాతో పాటే ఉండరా ఏం కాదులే అని అనేసి అనుకున్నాము. కానీ తర్వాత వచ్చారు, ఇంకా మా తమ్ముడికి వేరే బోగీలో వచ్చింది, ఇంకా వాడు వెళ్ళిపోయాడు అక్కడికి. కానీ ఎగ్జాక్ట్లీ 1.5 అవర్ కూడా పట్టలేదండి. మేము 3:30 కూడా కాలేదు, 3:20కి ఏమో వచ్చింది ట్రైన్. సో ఇంకా పడుకున్నామో లేదో ఇట్లా నిద్ర పట్టేసరికి ట్రైన్ దిగిపోయినాం అనమాట మేము. సో ఇంకా మొత్తానికైతే ఎక్కడ మేము దిగింది వచ్చేసి కొత్తగూడెం అనమాట. కొత్తగూడెం దగ్గర ఇంకా రైల్వే స్టేషన్ దగ్గర దిగేసాము. దిగిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళి భద్రాచలంకి బస్కి అయితే వెళ్ళాలి. సో ఫస్ట్ టైం అనమాట కొత్తగూడెం స్టేషన్లో దిగడము. సో ఇంకా అక్కడ వాళ్ళని అడిగేసి ఎలా వెళ్ళాలి అని చెప్పేసి అడిగి బస్సులో అయితే చూసాము. కానీ నిజంగా ఇప్పుడు మేము ఎక్కిన బస్సు వచ్చేసి మేము అంతా వెయిట్ చేసినప్పటికీ మాకు ప్లేసెస్ అయితే దొరికినాయి. ఇక్కడ చాలా అంటే చాలా ట్విస్టులు ఉంటాయి మా ప్రయాణంలో. ఖచ్చితంగా వీడియో చివరి వరకు చూడండి. మేము ఏంటిదంటే జస్ట్ వెళ్దాము అని అనుకొని ఒక 6-7 ఇయర్స్ నుంచి మేము ఎప్పుడు ఏదో ఒకటి ఆగిపోతూనే ఉంటుంది, అనుకున్నప్పుడల్లా ఏదో ఒకటి స్టాప్ చేస్తూనే ఉంటుంది. మా పెళ్ళైన కొత్తలో వెళ్ళామన్నమాట, 2017లో వెళ్ళాము. ఇంకా ఇది మా సెకండ్ టైం అనమాట భద్రాచలం టూర్. ఇంకా పిల్లలు ఇద్దరు పుట్టాక వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. సో ఇప్పటికి ఫైనల్లీ 7 ఇయర్స్ తర్వాత ఇప్పుడు కుదిరింది. మొత్తానికి బస్సులో కూర్చున్నాం కదా, నాకైతే టికెట్ లేదు. సో మనది పాస్, మనకు ఫ్రీ పాస్ కదా, మనకు ఫ్రీ కదా బస్సులో. సో నేను ఆధార్ కార్డు చూపించాను, మనకైతే లేదు. ఇంకా చిన్నపిల్లలకి, మా హస్బెండ్కి, మా బ్రదర్కి అయితే వీళ్ళు టికెట్ తీసుకున్నారు. ఇంకా బస్ దిగిన తర్వాత బస్ దిగిన స్టాప్ నుంచి మనకు టెంపుల్ లోపలికి 1.5 కిలోమీటర్ అయితే ఉంటుంది. సో మేము ఇక్కడ ఆటో మాట్లాడేసుకొని వెళ్ళాము. మనిషికి 20 రూపీస్ మాత్రం తీసుకున్నారండి. సో ఇంకా అక్కడ దిగేసాము. నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే లోపలికి వెళ్ళిన తర్వాత మొబైల్ ఫోన్స్ తీసుకుంటారని చెప్పేసి నాకు అప్పుడు గుర్తులేదు. 7 ఇయర్స్ బ్యాక్ ఏమో వెళ్ళాం కదా, 8 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాం కదా, ఇంకా గుర్తులేదు. ఇంకా మాతో పాటు ఒక బ్యాగ్ అయితే ఉందన్నమాట. బ్యాగ్ ప్లస్ ఫోన్స్ అన్నీ అక్కడ పెట్టేసాము. ఇంకా కొబ్బరికాయ, పండ్లు అవి తీసుకెళ్ళామన్నమాట, తులసి మాల అవి తీసుకెళ్ళాము. ఇంకా వెళ్ళిపోయాము. ఇంకా ఫోన్ అనేటువంటిది అలో చేయరు అని అన్నారు కాబట్టి ఇంకా లోపల అయితే ఏం చేయలేదండి. దర్శనం మాత్రం చాలా త్వరగా అయిపోయింది. 6:30 వరకు అభిషేకాలు ఉంటాయంట. మేము 6:15కి ఏమో స్టార్ట్ అయ్యాము. లోపలికి వెళ్ళిన తర్వాత 6:20 అట్లా 6:30 వరకు అయితే బయట వెయిట్ చేసామన్నమాట. అంటే బయట దర్శనం లైన్స్ ఉంటాయి కదా, సో అక్కడ వెయిట్ చేసాం. దర్శనం మాత్రం 10-15 మినిట్స్లో అయిపోయింది అనమాట. సో దర్శనం అయిపోయి ఇంకా బయటకు వచ్చినప్పుడు ఇంకా ప్రసాదాలు తీసుకున్నాం. అట్లనే ఫోటో కూడా దిగామండి, గ్రూప్ ఫోటో కూడా ఒకటి దిగాము. మేమందరం కలిసి ఒకటి ఫోటో దిగాము. ఇంకా అయిపోయి వచ్చిన తర్వాత అక్కడే అడిగాము పాపికొండలు ఎట్లా అని చెప్పేసి అడిగితే, అక్కడ మేము ఎక్కడైతే పూలు అవి తీసుకున్నామో, కొబ్బరికాయ ఎక్కడైతే తీసుకున్నామో వాళ్ళే చెప్పారనమాట. మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి తీసుకెళ్ళి మనిషికి 1250 రూపాయలు అయితే ఛార్జ్ చేశారండి. మా చిన్న పాపకి తీసుకోలేదు, పెద్ద పాపకి 1050 తీసుకున్నారు. సో పెద్దవాళ్ళని మీ ముగ్గురికి 1250, మా పెద్ద పాపకు వచ్చేసి 1050, చిన్న పాపకి తీసుకోలేదు. సో ఇట్లాంటి టాటా మ్యాజిక్లో వెళ్తాం అనమాట మనము. ఇంకా మేము నలుగురమే ఉన్నాము, అంటే మేము ముగ్గురం పెద్దవాళ్ళం, మా ఇద్దరు చిన్నపిల్లలే ఉన్నారని చెప్పేసి ఇంకా మిగతా నలుగురు రావాలి అని చెప్పేసి వెయిట్ చేయించారు చాలాసేపు. చాలా లేట్గా కదిలింది బండి కదలడమే. నేను చెప్తున్నాను కదండి, వీడియో మొత్తం చూసిన తర్వాత డెఫినెట్గా మీకు కూడా పాపికొండలు వెళ్ళాలి అని ఖచ్చితంగా అనిపిస్తుంది. చాలామంది భద్రాచలం దర్శనం చేసుకొని ఉంటారు, కానీ పాపికొండలు చాలా తక్కువ మంది చూస్తుంటారు కదా. సో ఈ వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత మీకు కూడా ఖచ్చితంగా పాపికొండలు వెళ్ళాలి అని చెప్పేసి అనిపిస్తుంది. కాకపోతే నేను ముందు ఇంకా కొన్ని విషయాలు కూడా షేర్ చేస్తాను. వీడియో మొత్తం చివరి వరకు చూడండి, ఫన్ ఉంటుంది, ఎగ్జైట్మెంట్ ఉంటుంది, ఇంకా కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ కూడా జరుగుతాయి. ఇక అంటూనే ఉన్నాను, వచ్చింది. యాక్చువల్లీ మా బండి ట్రబుల్ ఇచ్చింది. ఎట్లా అంటే మధ్యలో బండి అయిపోయింది, సంథింగ్ ఏదో అది కరెక్ట్ నాకు ప్రాబ్లం
తెలియదు కానీ బండి ఆ టైర్కి ఏదో అయిపోయిందనమాట. సో మొత్తానికైతే అది ఫిట్ చేయాలి. యాక్చువల్లీ ఇట్లాంటివి ఏదో ఒకటి అయితేనే ఉంటాయి. మేము లాస్ట్ టైం జోగులాంబకి వెళ్ళినప్పుడు కూడా మంత్రాలయం వెళ్ళామని చెప్పాను కదా, సో అక్కడ కూడా డ్రైవర్కి కంటిన్యూస్గా నిద్ర అనేటువంటిది లేదంట. సో దానివల్ల ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వచ్చినాం అనమాట. రిటర్న్ జర్నీ చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోయింది. అంటే 10 నిమిషాలకు ఒకసారి డ్రైవర్ హైవే మీద బండి ఆపడం, కాసేపు పడుకోవడం, ముఖం కడుక్కోవడం అట్లా అయిపోయింది అనమాట. సేమ్ ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ ఎదురైంది. మిగతా బండ్లన్నీ పోతున్నాయి. అందట్టు మేము ఆ బండి ఆగిన ప్లేస్లో ఒక్క వెహికల్ కానీ మనుషులు కానీ ఏం లేదు. కంటిన్యూస్గా మొత్తం ఎడారి, మనుషులు లేని ప్రాంతం. ఇంకా మాతో పాటు 4 మెంబర్స్ సిస్టర్స్ అయితే వచ్చారనమాట. సో ఇంకా వాళ్ళు అక్కడ ఫొటోస్, రీల్స్ అవన్నీ దిగుతున్నారు. ఇంకా మా తమ్ముడు కూడా మీరు కూడా దిగండి, మీకు కూడా నేను ఫొటోస్, వీడియోస్ తీస్తాను అని చెప్పేసి ఇంకా మా నలుగురిని కొన్ని వీడియోస్, కొన్ని షార్ట్ వీడియోస్ అయితే తీసాడనమాట. ఇంకా అయిపోయింది. మొత్తానికైతే మేము 8:30కి ఏమో స్టార్ట్ అయిన వెహికల్ అక్కడ పాపికొండల దగ్గర దిగేసరికి దగ్గర 10:45 అయిందండి. ఇంకా మేము బోట్లోకి వెళ్ళేసరికి 11 అయింది. మేము యాక్చువల్లీ అక్కడ మొత్తం పే చేయొద్దు, ఎక్కడైతే టికెట్ తీసుకుంటామో అక్కడ జస్ట్ 1000 రూపీస్ పే చేయమంటారు. రిమైనింగ్ అమౌంట్ అంతా ఇక్కడ మనం వెహికల్ అంటే బోట్ ఎక్కే ముందు ఇక్కడ పే చేయించుకుంటారు అనమాట రిమైనింగ్ అంతా. అసలైతే బోటింగ్ పాయింట్ నుండి బోట్స్ అన్నీ 10కి స్టార్ట్ అవుతాయండి. 10 to 4:30 అనమాట ఈ పాపికొండలు టూర్ అనేటువంటిది. 10 to 4:30 టైమింగ్స్. కానీ మాది వెహికల్ ట్రబుల్ ఇచ్చింది కాబట్టి మా ఈ వెహికల్కి అసోసియేట్ అయ్యి ఉన్న బోట్ అది వచ్చేసి 10:45 కదా మేము రీచ్ అయింది. 11కి స్టార్ట్ అయిందనమాట. సో మా వల్లనే 1 అవర్ అయితే డిలే అయిపోయింది అది. సో యాక్చువల్లీ 10 to 4 కానీ మా వల్ల ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే ఎక్స్టెండ్ అయ్యి మేము ఫాస్ట్గా వచ్చేసాం బోట్లో. సో చూసారు కదా ఇవన్నీ బోట్లు ఉన్నాయి కదా. సో మేము బుక్ చేసుకుంది వచ్చేసి ఏపీ టూరిజం హరిత అనమాట బోట్ నేమ్ వచ్చేసి. ఇంకా అప్పటికే 11 అయింది కదండి. మేము టెంపుల్ దగ్గర తీసుకున్న ప్రసాదాలు ఉన్నాయి కదా, లడ్డు, పులిహోర, చక్కెర పొంగలి కూడా ఇస్తారండి భద్రాచలంలో, చాలా బాగుంటుంది చక్కెర పొంగలి. ఇంకా ఈ జర్నీ ఇదంతా అయ్యేసరికి పిల్లలకైతే ఫుల్ అంటే ఫుల్ ఆకలేసింది అనమాట. ఇంకా బోట్లోకి మనం ఎంటర్ అవ్వగానే డైరెక్ట్ మనకు హాల్లోకి వెళ్ళేసి చేయండి, టిఫిన్ చేయండి, బ్రేక్ఫాస్ట్ చేయండి అని అంటారండి. సో యాక్చువల్లీ ఇక్కడ బ్రేక్ఫాస్ట్లో మేము వెళ్ళేసరికి మాకు కేవలం ఉప్మా అండ్ ఇడ్లీ ఉన్నాయి. యాక్చువల్లీ నాకు ఉప్మా అంటే అస్సలు ఇష్టం ఉండదు. అండ్ ఇడ్లీ కూడా బయట ఇడ్లీ నేను అస్సలు తినలేనండి, ఏమో నాకు పుల్లగా అట్లా అనిపిస్తుంది. కానీ లిటరల్లీ చెప్తున్నాను, ఇక్కడ ఉప్మా ఉందండి. నేను చెప్పాను కదా ఉప్మా అనేది నాకు అస్సలు ఇష్టం ఉండదు, కానీ నాకు ఉప్మా చాలా బాగా నచ్చింది. యాక్చువల్లీ మేము ఎక్కడికైనా టూర్కి వెళ్ళే ముందు ఆ టూర్కి సంబంధించిన వీడియోస్ చూస్తూ ఉంటాను. సో ఆ టూర్ వీడియోస్లో చాలా అంటే యూట్యూబర్స్ ఇట్లా ఉంటారు కదా, జర్నీలు ఇట్లా టూర్స్ చేసేవాళ్ళు, వాళ్ళు చెప్పారనమాట ఎస్పెషల్లీ భద్రాచలం అంటే పాపికొండలు టూర్లో వెళ్ళేటప్పుడు ఫుడ్ గురించి అసలు భయపడకండి, బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ చాలా బాగుంటుంది అని చెప్పేసి చెప్పారనమాట. లిటరల్లీ వాళ్ళు చెప్పింది వాస్తవం. టు బీ ఫ్రాంక్ నాకు ఇడ్లీ నచ్చలేదు కానీ ఉప్మా చాలా బాగా నచ్చింది. సో ఇంకా పైనకు వచ్చేసాము. పైనకు వచ్చిన తర్వాత ప్లేసెస్ అయితే మాకు లేవు, అక్కడ 2 ఇక్కడ 2 ఉన్నాయి. ఇంకా మా పెద్ద పాపను వచ్చేసి మా వారు పట్టుకున్నారు, మా చిన్న పాపని నేను ఇక్కడ పట్టుకొని కూర్చున్నాను అనమాట. మనకు అవి కూడా ఇస్తారండి, మనం మీద వేసుకునేటందుకు లైఫ్ జాకెట్స్ కూడా ఇస్తారనమాట. సో ఇంకా స్టార్ట్ అవ్వగానే అంటే బోట్ స్టార్ట్ అవ్వగానే అక్కడ బోట్లో 4 మెంబర్స్ ఉంటారండి. అంటే వీళ్ళే అనమాట మనల్ని ఎంటర్టైన్ చేసేది. సో ఈ 4 మెంబర్స్ ప్లస్ బోట్ డ్రైవ్ చేసే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు, మొత్తం 5 to 6 ఉంటారు. సో ఈ 4 మెంబర్స్ అనమాట. యాక్చువల్లీ పాపికొండలు టూర్ అంటే నా దృష్టిలో ఇట్స్ నాట్ లైక్ అంటే పాపికొండలు చూడడం మాత్రమే కాదండి. ఈ పాపికొండలు చూడడం జస్ట్ 1% అయితే మిగతా 99% ఇక్కడ ఎంటర్టైన్మెంట్ అండి. నేను చెప్తున్నానని కాదు, యాక్చువల్లీ మా సిస్టర్ వెళ్ళిందనమాట మా ఫ్యామిలీలో. మా పెద్ద పాప కడుపులో ఉన్నప్పుడు పాపికొండల టూర్కి వెళ్ళిందనమాట మా చెల్లి. అప్పుడు వెళ్ళినప్పుడు అడిగాను, చాలా బాగుంటుంది అక్క, ఖచ్చితంగా ఫ్యామిలీతో వెళ్ళాల్సింది ఇది అని చెప్పేసి మా చెల్లి చాలాసార్లు చెప్పింది. ఎందుకు ఎంత బాగుంటుందా అనేసి అడిగితే అక్కడ మనం చూసేది ఏమి ఉండదు అక్క, అక్కడ ఎంటర్టైన్మెంట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అని అప్పుడు చెప్పింది. అప్పుడు నేను ఇంకా మనకు ఆ మూడ్లో డెలివరీ ఆ టైంలో నేను అసలు అంత పట్టించుకోలేదు, కానీ లిటరల్లీ చాలా బాగుంది. యాక్చువల్లీ ఇక్కడ నేను అక్షంతలు ఎందుకు చూపిస్తున్నానంటే అక్కడ కూర్చున్న 2 మనుషులు ఉన్నారు చూడండి పెద్దవాళ్ళు, వాళ్ళిద్దరిది ఆ రోజు అంటే మేము వెళ్ళిన రోజు మొన్న సండే రోజు వాళ్ళది మ్యారేజ్ డే అనమాట, మ్యారేజ్ యానివర్సరీ. సో పిలిచారనమాట, ఫస్ట్ ఇక్కడ మ్యారేజ్ యానివర్సరీ ఎవరిదన్నా ఉందా ఈరోజు అని చెప్పేసి పిలిచి వాళ్ళిద్దరికి జంటకి మళ్ళీ పెళ్లి చేయించారనమాట. అందులోనూ సాంగ్స్, మ్యారేజ్ రిలేటెడ్ సాంగ్స్ అన్నిటికీ అక్కడ ఉన్న 2 ఉన్నారు చూడండి, ఆరెంజ్ కలర్ గ్రీన్ కలర్ షర్ట్ వేసుకున్న వాళ్ళిద్దరే అనమాట. బోట్ మేము ఎంజాయ్ చేసిన దాంట్లో ప్రాణం అనమాట, ఎంజాయ్మెంట్కి ప్రాణం వీళ్ళిద్దరే పోసారని చెప్పేసి చెప్తాను. లిటరల్ ఆ 2 బ్రదర్స్ గురించి కూడా నేను తర్వాత చెప్తాను. ఇంకా సేమ్ అంటే ఇక్కడ ఏంటిదంటే ఈ ప్రతి ఒక్క బోట్లో టీం దిగుతారనమాట. ఈ బోట్లో ఎంటర్టైన్మెంట్ వాళ్ళే చేస్తారనమాట. సో కంప్లీట్గా డ్యాన్స్ చేపిస్తారు వాళ్ళు, డ్యాన్స్ చేస్తూనే మనతోటి డ్యాన్స్ చేపిస్తారు, మనతోటి పాటలు పాడిస్తారు, మనతో స్కిట్ చేపిస్తారు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు సీనియర్ సిటిజన్స్తో సహా ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేస్తారనమాట ఎంజాయ్మెంట్లో. లిటరల్లీ ఆ ఎంజాయ్మెంట్కి అసలు అండ్ ఇంకొకటి ఏం తెలుసా, అండ్ అక్కడ మనం బోట్ ఎక్కక ముందు నుంచి అంటే నేను చెప్పాను కదా ఇంకా పాపికొండలు రీచ్ అవ్వడానికి ఇంకొక 5 to 10 కిలోమీటర్స్ ఉన్నదనగా సిగ్నల్స్ మొత్తం బంద్ అయిపోతాయి.
మళ్ళీ మనం బోట్ దిగి మళ్ళీ సగం దూరం పాపికొండల నుంచి ఒక 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేసేంత వరకు అక్కడ సిగ్నల్ ఉండదు, పొల్యూషన్ ఉండదు. సో ఫుల్ ఆఫ్ ఎంజాయ్మెంట్. మనం అసలు ఫోన్ చూడాల్సిన పని లేదనమాట, కాల్స్ ఏమి రావు. ఇగో ఇది సెకండ్ స్కిట్. ఇది ఏంటిదంటే బాహుబలిలో మనోహరి అని సాంగ్ ఉంటుంది చూడండి, ఆ సాంగ్కి అక్కడ వాళ్ళందరూ నిజంగా ఇప్పుడు మీరు జస్ట్ చూస్తున్నప్పుడు నేను వెనకాల సాంగ్ ప్లే చేయలేను. యాక్చువల్లీ ఇది నిన్నటి నుంచి దీంతో కుస్తీ పడుతున్నాను. సాంగ్ అట్లీస్ట్ కొంచెమన్నా బిట్ యాడ్ చేద్దామని చెప్పేసి చూస్తుంటే కాపీరైట్ వచ్చింది. 3 సార్లు చేశాను, 3 సార్లు కాపీరైట్ వచ్చింది. నెక్స్ట్ మ్యారేజ్ అయిన మగవాళ్ళందరినీ టార్గెట్ చేసి మరీ పిలిచారనమాట. అక్కడ మా వారు కూడా వెళ్తున్నారు, ఇప్పుడు వెళ్తుంది మా హస్బెండే. సో అట్లా అందరినీ తీసుకొని వచ్చి నిల్చోబెట్టేసి వాళ్ళతో డ్యాన్స్ చేయించారనమాట. నిజంగా నవ్వించడం అనేటువంటిది అదొక పెద్ద థింగ్ అండి. ఎవరు పడితే వాళ్ళు నవ్వించినా కూడా నవ్వరు. అందట్టు ఇన్ని రకాల వర్గాలు, డిఫరెంట్ స్టేట్స్ వాళ్ళందరినీ నవ్వించడం అంటే ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్. నవ్వించడం అనేది చాలా పెద్ద కష్టమైన టాస్క్. అట్లాంటిది వాళ్ళు చాలా సింపుల్గా చిన్న స్టెప్స్ తోటి అందరినీ డ్యాన్స్ చేపిస్తూ, అందులో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ వాళ్ళు చేస్తున్నంతసేపు కడుపుబ్బా నవ్వుతూనే ఉన్నాము. నేనైతే నవ్వి నాకు బుగ్గలు, నా నోరు అసలు మొత్తం కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. అంటే నాకు వీడియో సరిగ్గా తీయడానికి కూడా రాలేదండి. కంప్లీట్గా మొత్తం ఫోన్ పట్టుకొని తీస్తూనే ఉన్నాను, చెయ్యి నొప్పి. అంటే ముందు ఉన్న వాళ్ళు, మనకంటే హైట్ ఉన్న వాళ్ళు, మగవాళ్ళు. అండ్ ఒకటి ఏంటంటే నాకు ఇక్కడ అర్థమైంది, పాపికొండల టూర్కి వెళ్ళాలంటే మనం బోట్లో ఫస్ట్లోనే కూర్చోవాలి. అది మాత్రం అంటే బోట్లో అంటే పైన ఇప్పుడు సీటింగ్ ఉంది కదా, ఇక్కడ ఫస్ట్ లైన్లో కూర్చుంటేనే మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఇంకా డిఫరెంట్ డ్యాన్స్ స్టెప్పులు అయితే చేయించారు. యాక్చువల్లీ ఇక్కడ సాంగ్ వచ్చేసి డీజే టిల్లు వీడి స్టైలే వేరు అది ఉంటుంది చూడండి. సాంగ్ రావట్లే కంప్లీట్గా. ఆ సాంగ్కి అయితే వాళ్ళు డ్యాన్స్ చేపిస్తున్నారు. ఎట్లా అంటే కంప్లీట్గా ఇంకా లాస్ట్కి డ్యాన్స్ మీద, అదేంటిది ఫ్లోర్ మీద నాగిని డ్యాన్స్ కూడా చేయించారనమాట. లిటరలీ నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. మా హస్బెండ్ని వెళ్ళండి అని చెప్పేసి అంటే ఫస్ట్ తను వెళ్ళనన్నారు. నా కోసం ఇది లైఫ్ టైం గుర్తుండిపోతుంది, మనకి లైఫ్ టైం మెమరీస్ కదా, ఇవన్నీ నేను వీడియో చేసి పెట్టుకుంటాను, మన పిల్లలకు చూపించవచ్చు. అప్పుడెప్పుడో 7 years బ్యాక్ వెళ్ళాము, అప్పుడు మనం ఒక్క వీడియో కూడా తీసుకోలేదు, ఫోటో కూడా లేదు. ఇప్పుడు కనీసం మనం ఎలా ఉన్నాము, ఎలా ఎంజాయ్ చేసాం అనేది కూడా గుర్తులేదు. ఇప్పుడైతే ఇదేనండి డ్యాన్స్ ఫ్లోర్ మీద అక్కడ లాస్ట్కి నాగిని స్టెప్స్ కూడా వేయించారు. కంప్లీట్గా చెప్తున్నాను కదా, కంప్లీట్గా నా దృష్టిలో పాపికొండలు అంటే ఫుల్ ఆఫ్ ఎంజాయ్మెంట్. ఇంకా వీళ్ళది అయిపోయిన తర్వాత యాక్చువల్లీ మమ్మల్ని కపుల్గా పిలుస్తారేమో అని అనుకుంటే అప్పుడు మా హస్బెండ్ వద్దు నేను రాలేను అని అన్నారు. ఇంకా లాస్ట్కి తను వేరేలాగా నేను వేరేలాగా మొత్తానికి అయితే డ్యాన్స్ ఫ్లోర్ మీదనైతే ఎంటర్ అయ్యాము. ఇంకా కొంతమందిని పిలిచారు, అంటే కొంచెం యంగ్ ఏజ్ వాళ్ళు, కొంతమంది మిడిల్ ఏజ్ వాళ్ళు, కొంతమంది పెద్దవాళ్ళు, వాళ్ళందరినీ పిలిచారు. ఇప్పుడు నెక్స్ట్ మాతో కూడా ఇంకో డ్యాన్స్ చేపిస్తారు. నవ్వకండి, దీన్ని చాలా ఫాస్ట్గానే పెట్టాను. యాక్చువల్లీ స్లోగా అయితే ఏం పెట్టలేదు, వీడియోస్ అన్నీ ఫాస్ట్ ఫార్వర్డ్లోనే ఉన్నాయి. యాక్చువల్లీ 1.5 hour వీడియో అయిందని చెప్పాను కదా, సో దాన్ని చాలా కుదించి కట్ చేసి స్కిప్ చేసి అన్ని స్ప్లిట్ చేసి అయితే వీడియో అయితే ఇప్పుడు ఇంత పెద్ద వీడియో అయితే వచ్చింది. దాని నుంచి 50% 30% వీడియో అనమాట ఇప్పుడు మీరు చూపించేది. ఇప్పుడు నేను చేస్తున్న డ్యాన్స్ ఏంటి చెప్పుకొని చూద్దాం. మీరు ఆ స్టెప్స్ని చూస్తే మీకు తెలుస్తుంది. అండ్ దట్టు వీళ్ళు నేర్పించే స్టెప్స్ ఎలా ఉంటాయంటే చాలా సింపుల్గా పెద్దవాళ్ళు కూడా డ్యాన్స్ చేసేలాగా ఉన్నదనమాట. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. సర్లేండి, కామెంట్స్ పాస్ చేస్తాను కావచ్చు, సో అందుకని సాంగ్ చెప్తున్నాను, అర్థమైపోయి ఉంటుంది కదా ఇప్పటికే. బుల్లెట్ బండికి వచ్చేత్తవా డుగ్గు ఇది ఈ సాంగ్ అనమాట మాది. సో సాంగ్ కూడా ఎట్లా అంటే స్టార్టింగ్ మీరు వంట చేస్తారు కదా అని చెప్పేసి వంట స్టెప్పులు, అంట్లు గడిగించే స్టెప్పులు, బట్టలు పిండించే స్టెప్పులు అవన్నీ ఇంక్లూడ్ అవుతాయి. నేను చెప్పడం అని కాదు అక్కడ. అండ్ చాలామంది సిగ్గుపడుతూ ఉంటారు కదా అక్కడికి వెళ్ళి డ్యాన్స్ చేయాలంటే, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు, వాళ్ళేమంటారో వీళ్ళేమంటారో అని చెప్పేసి అనుకుంటారు కదా. అక్కడ అట్లా ఎవ్వరూ లేరు, షై ఫీల్ అయిన వాళ్ళు అస్సలు లేరు. అగో చూడండి బట్టలు ఉతికించిన నిజంగా చెప్తున్నాను కదా, నేనైతే నవ్వి అసలు చెప్పాలంటే అసలు నాకైతే ఇంకా అక్కడికే అయిపోయింది, ఇంకా నా శక్తి అంతా అయిపోయిందిరా బాబు అనుకున్నాను. సో మొత్తానికైతే మా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా అయిపోయింది. మా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న అందరు లేడీస్ ఉన్నారు కదా, ఆ అందరు లేడీస్ తోటి క్యాట్ వాక్ చేపిస్తా అన్నాడు, రెప్ వాక్ చేపిస్తా అన్నారు. కానీ ఫైనల్లీ ఒక్కొక్కరికి ఒక్కొక్క థీమ్ పెట్టేసి, అంటే వాళ్ళని స్టేజ్ మించెళ్ళి దింపించేటప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టెప్ అయితే చేయించారనమాట. సో ఇంకా మిగతా వాళ్ళు అయితే తమ్ముడు చేశారనమాట ఈ వీడియో. తమ్ముడు కొంచెం, మా వారు కొంచెం అయితే షూట్ చేశారు ఈ వీడియోస్. సో మిగతా వాళ్ళని ఏమి చూపించలేదు, కానీ నన్ను అంటే నేను దిగేటప్పుడు నాతోటి ఏం చేయించారనేది ఈ షాట్ అనమాట. అసలు నాకైతే నవ్వు ఆగలేదు. ఇదనమాట, నేను ఆల్రెడీ ఇది షార్ట్ వీడియోలో పెట్టానండి. అది ఈ స్టెప్ వేయించారనమాట. నిజంగా అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఇంకా ఫీలింగ్ షై ఫీలింగ్ అనేటువంటిది రాదు. ఇవి మెమరీస్ అనేటువంటి ఎప్పటికైనా ఉంటాయి కదండి. నేను అక్కడ అందరిలాగా ఆడియన్స్లో నార్మల్గా కూర్చుంటే, ఇప్పుడు ఇలా ఈ వీడియో చూస్తూ ఈ వాయిస్ ఓవర్ ఇస్తూ నేను మీకు చూపించేదాన్ని కాదు కదా. సో కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత మా పిల్లలు కూడా మా అమ్మ మమ్మల్ని పాపికొండలు తీసుకెళ్ళినప్పుడు ఇలా డ్యాన్స్ చేశారు వీళ్ళు అని చెప్పేసి
వాళ్ళకైనా మెమరీ లాగా ఉంటుంది కదా. సో ఇక్కడ కనిపిస్తున్న విలేజ్ చూడండి, ఇవన్నీ వాళ్ళు చెప్తారండి. ఇటు డ్యాన్స్ చేపిస్తూనే మధ్య మధ్యలో అవసరమైన ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తూ ఉంటారు వాళ్ళు. ఇక్కడ విలేజెస్ చూడండి, అసలు ఇక్కడ సిగ్నల్ ఉండదా ఫస్ట్ థింగ్. ఇక్కడ కనీసం మనకు ఎలక్ట్రిసిటీ కూడా ఉండదు అనమాట. అసలు ఇదంతా ఏరియా మొత్తము కొంచెం ఇంకా జూన్ ఆ టైం వచ్చిందనంటే ఫుల్ ఆఫ్ వాటర్ తోటి మొత్తం ఆ ఇల్లులన్నీ కూడుకుపోతాయి అంట వాటర్లో. అసలు నిజంగా వాళ్ళకి పునరావాసం ఎట్లా కల్పిస్తుందో ఏమో కానీ నాకు నిజంగా లిటరలీ బాధేసింది అసలు ఆ విలేజెస్ అక్కడ ఉన్న వాళ్ళు ఎట్లుంటారని చూసి. ఇట్లా ఇన్ఫర్మేషన్ ఇస్తూనే మాతో డ్యాన్స్ చేస్తూనే వాళ్ళు డ్యాన్స్ చేస్తూ చూస్తున్నారండి. అసలు వాళ్ళు వేసే డ్యాన్స్ స్టెప్లు అయితే నాయనో అయితే అక్కడ ఉన్నంతసేపు అయితే నాకు భలే అనిపించింది. అంటే దిస్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అనమాట వాళ్ళకి. వాళ్ళు యాక్చువల్లీ ఇక్కడ ఉన్న 4 మెంబర్స్ గురించి చెప్పాను కదా, వీళ్ళ స్టెప్స్ చూడండి అసలు అంత నార్మల్. మాకేమో చేపించేటప్పుడు నార్మల్ స్టెప్స్ చేపించారు, వీళ్ళు చూడండి ఏ తీరుగా పల్టీలు వేస్తున్నారో వీళ్ళ డ్యాన్సులు కూడా. ఇక్కడ ఇది వచ్చింది పేరంటాలపల్లి అనమాట. ఇక్కడ 1963లో ఒక స్వామీజీ గారు ఒక గుడి అయితే కట్టారనమాట, శివుని గుడి ఉంటుంది ఇక్కడ. ఖచ్చితంగా బోట్ ఆపుతారు, బోట్ ఆపి మనల్ని ఒక 20 మినిట్స్ టైం ఇచ్చేసి ఒక ½ అవర్ అనుకోండి. సో ½ అవర్ టైంలో మనం వెళ్ళి అక్కడ దేవుని దర్శనం చేసుకొని రావాలి. అక్కడ కొన్ని రూల్స్ ఉంటాయి అనమాట ఆ టెంపుల్. జస్ట్ 1 టైమే మనం అంటే గుడిలో గంట మోయించాలన్నమాట, అంతకంటే ఎక్కువ మోయించకూడదు. అక్కడ ఫోన్స్ అయితే అలో చేయరండి, ఫోన్ కనుక చూస్తే వాళ్ళు ఫోన్ తీసేసుకుంటారని చెప్పేసి అన్నారు. అండ్ మనము బోటు దిగి ఆ టెంపుల్కి పైనకి వెళ్ళే ఆ క్రమం ఉంది చూడండి, అసలు అమ్మో కొంచెం అయితే పెద్దవాళ్ళు వెళ్ళాలంటే కొంచెం రిస్కీలానే అనిపించింది. యాక్చువల్లీ మా పేరెంట్స్ని అయితే ఇలాంటి ఏరియాలోకి నేను అస్సలు తీసుకెళ్ళలేనండి. వాళ్ళు అంటే ఇట్లాంటి ఎక్కువ దూరం నడిచేటి అట్లాంటి అయితే వాళ్ళు నడవలేరు ఎక్కువ. మొన్న ఒక బ్రదర్ కూడా కామెంట్ చేశారు మీ పేరెంట్స్ని తీసుకెళ్ళండి అని చెప్పేసి. యాక్చువల్లీ తెలుస్తుంది కదండి మన పేరెంట్స్ హెల్త్ కండిషన్ ఎట్లా ఉంది, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు ఎక్కడికి వెళ్ళలేరు మనకు తెలుసు కదా. సో ఇలాంటి వాటికి అయితే మా పేరెంట్స్ నేను అస్సలు తీసుకెళ్ళలేను. మా అమ్మ వాళ్ళు నడవలేరు అనమాట ఎక్కువ దూరము. నేనే లిటరలీ నా సిచ్యువేషన్ ఎట్లా ఉందో పోను మీకే తెలుస్తుంది. చూసారా మట్టి ఎలా అంటే మొత్తం జారిపోతుంది, ఎక్కాలంటే ఒకరి హెల్ప్ ఉండాలి. అందట్టు మా 2 పిల్లల్ని వేసుకొని ఒకరిని మా తమ్ముడు ఒకరిని మా హస్బెండ్, నన్ను నేను చూసుకోవడమే అక్కడ ఎక్కువ అయిపోయింది అనమాట. అంటే అంత కంటిన్యూస్ జర్నీస్ అండి. మార్నింగ్ లేచినప్పటి నుంచి బస్సు, ఆటో, టాటా మ్యాజిక్, జీప్, మళ్ళీ షిప్, ఇన్ని వెహికల్స్ ఇన్ని మారి ఇంత జర్నీ చేసి ఇక్కడ బొంగులో చికెన్ అమ్ముతున్నారు. మనం వెళ్ళేలోపు ఆర్డర్ పెడితే వచ్చే వారికి ఇచ్చేస్తారనమాట బొంగులో చికెన్. మేము ట్రై చేయలేదండి, టెంపుల్కి వెళ్ళి వచ్చాం కదా, ఇంకా మేము ట్రై చేయలేదు. ఇంకా అక్కడ చూడండి అసలు ఎంత బాగుందంటే అసలు నిజంగానండి నాకైతే ఇంకా ఆ ఫీల్ నుంచి బయటికి వచ్చినట్టు అనిపించలేదు. ఆ వాటర్, అసలు చుట్టూ కొండలు, అక్కడ కొన్ని చెట్లు కాలిపోతున్నాయి అనుకుంటే అక్కడ కనిపిస్తుందండి పొగలు. సో ఇట్స్ అసలు చెప్పలేని ఫీలింగ్ అనమాట. ఖచ్చితంగా పాపికొండల టూర్కి వెళ్ళాల్సిందే, కాకపోతే ఎండాకాలం వెళ్ళాలంటే మాత్రం కొంచెం ఇబ్బంది. సో ఇక్కడ ట్రైబల్ విలేజ్ అనమాట. యాక్చువల్లీ ఇక్కడ కూడా మనుషులు విలేజ్ ఉందన్నమాట. ఇక్కడ కూడా ఉన్నారు ఫ్యామిలీస్ ఉన్నాయి, కొన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి. ఇంకా వాళ్ళ యొక్క జీవనాధారం ఇదేనండి. చిన్న చిన్న ఇవన్నీ చూసారండి, ఇవన్నీ అక్కడ కుంకుడుకాయలు ఇవన్నీ ఆర్ట్స్ ఎంత బాగున్నాయి అంటే వాళ్ళు చిన్న చిన్న ఇవన్నీ నాకు నిజంగా తీసుకోవాలని అనిపించింది. కానీ నేను అక్కడ కొంతమందికి నేను నార్మల్గా మనీ హెల్ప్ అయితే చేశాను, తీసుకోలేదు. కాకపోతే ఐటమ్స్ ఏమీ కొనలేదు, పర్చేస్ చేయలేదు. కానీ నిజంగా అంటే అవి తీసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళి జర్నీ చేసి మళ్ళీ ఇంటికి వచ్చే వరకు ఈ క్రమంలో పిల్లల్ని చూసుకోవాలి, నన్ను చూసుకోవాలి, లగేజీలు మోయాలంటే ఇబ్బంది అనిపించి తీసుకోలేదు. సో అక్కడ స్పెషల్ ఒకటి ఉందండి డ్రింక్, మొజిటో అంట వాళ్ళది. సో అదొకటి ట్రై చేయాలి అని చెప్పేసి అనుకున్నాను. సర్లే మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు ట్రై చేద్దామని అనుకున్నాను. ఇంకా అప్పటికే బోట్ కదిలిపోతుంది అని చెప్పేసి అనేసరికి ఇంకా మేము ఫాస్ట్గా వచ్చేసాము. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఒక సెలయేరు ఉంటుంది. ఆ సెలయేరులో మనము కాళ్ళు కడుక్కొని టెంపుల్కి అయితే వెళ్ళాలన్నమాట. మనకు బోట్లో ఉన్నప్పుడే చెప్తారు ఇవన్నీ విషయాలు. అందట్టు ఇక్కడ చూసారండి ఇల్లు బొమ్మలు ఎంత బాగున్నాయి కదా. ఇవన్నీ న్యాచురల్గా కలర్స్ తోటి వాళ్ళే చేశారనమాట, న్యాచురల్ కలర్స్ తోటి చేశారంట. నాకు నిజంగా చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది వీటన్నిటిని చూస్తుంటే. అయితే ఇక్కడ సెలయేరు అని చెప్పాను కదండి, ఈ సెలయేరులో నీళ్ళు ఎంత చల్లగా ఉన్నాయంటే ఆయన చెప్పారనమాట. అక్కడ బోట్లో ఉన్న వాళ్ళు చెప్పారు, అక్కడ 4 మెంబర్స్ బ్రదర్స్ ఉన్నారని చెప్పాను కదా. సో వాళ్ళు చెప్పారు ఏ కాలమైనా సరే వాటర్ చాలా చల్లగా ఉంటాయి అని చెప్పేసి చెప్పారు. నిజంగా అసలు ఎంత చల్లగా ఉన్నాయంటే అంటే దీనికి సోర్స్ ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలియదంట ఎవ్వరికి. అది ఏ రోజు ఎప్పుడు వెళ్ళినా కూడా వాటర్ అయితే ఉంటాయంట. సో నిజంగా నేను చూశాను, చాలా చల్లగా ఉన్నాయి. కాకపోతే అక్కడ కాళ్ళన్నీ పెడుతున్నారనమాట. అక్కడ వచ్చిన వాళ్ళందరికీ కాళ్ళు కడుక్కుంటారు కదా. సో ఇంకా మాకు ముఖం కడుక్కోవడానికి మాకు అక్కడ వాటర్ అండి, ఎన్ని వాటర్ బాటిల్స్ కొన్నా కూడా ఇట్లా వెంటనే అయిపోతున్నాయి. ఆ హీట్కి
చాలా అంటే చాలా వాటర్ అయితే ఇట్లా తాగుతూనే ఉన్నాము. ఇంకా బయటనే ఫొటోస్ తీసుకోవాలని చెప్పారు, లోపల ఫొటోస్ తీయడం అనేటువంటిది లేదు, అదే గుడి అనమాట. సో ఇంకా మేము బయటనే ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము. ఇంకా ఈ వాటర్ దగ్గర మా వాళ్ళు అయితే అసలు రానన్నారు. ఆ వేడికి ఆ చల్లదనానికి అక్కడే ఉండి కాళ్ళు కడుక్కుంటా అక్కడే కాళ్ళు అక్కడ పెట్టేసి ఇంకా నాకు కూడా ఒకనొక టైంలో అనిపించింది సర్లే కాసేపు ఇక్కడ ఉందాము అని చెప్పేసి అనిపించింది. కానీ ఇంకప్పటికీ ఇంకా టైం అక్కడ మనకు బోట్లో మనము ఎక్కడైతే బోట్ ఎక్కామో ఆ బోట్ వాళ్ళు చెప్తా ఉంటారు టైం ఇంకా కొంచెం టైమే ఉంది రండి అని చెప్పేసి. సో ఫైనల్లీ పిల్లలు ఐస్ క్రీమ్ అంటే యాక్చువల్లీ నేను ఐస్ క్రీమ్స్ కొనిపియాను పిల్లలకి, కానీ ఇంకా అక్కడ వాళ్ళని చూసిన తర్వాత ఏం కాదమ్మా తీసుకోండి అని చెప్పి మొత్తానికి 2 అయితే తీసుకున్నాము. మళ్ళీ ఇవి తిని అన్నం తినను అని ఎక్కడ అంటారేమోనని చెప్పేసి పేరుకి పిల్లలకి ఇవ్వడం, కానీ తినేది మాత్రం పెద్దవాళ్ళం మేమే. సో అక్కడ మా పిల్లల్ని అక్కడ చూసారా వాటర్లో, మా హస్బెండ్ చూసారా, ఇంకా అక్కడ నీళ్ళు మాత్రం చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం బోట్లో ఉన్న వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటరే అక్కడ జనాలు అక్కడ ఏమైతే కొన్ని గ్రామాలు ఉన్నాయో ఇంకా స్టిల్ ఎక్కడ మనుషులు ఉన్నారు కనిపించారు అక్కడ ఆ బోట్లో చిన్న ఏరియాలో ఆ వాటర్ దగ్గర వాళ్ళు బట్టలు పిండుకునేది అదంతా మేము చూసాము. ఆ వాటరే వాళ్ళు ప్రతి దానికి వాళ్ళు అవే వాడతారంట. అండ్ ఎప్పుడైనా వర్షం వచ్చి వాళ్ళ ఇల్లు కొట్టుకోబోయే అన్ని వాటర్ వస్తే మాత్రం ఖచ్చితంగా కొండ పైనకు వెళ్ళి ఉంటారంట. అవన్నీ అక్కడ వాళ్ళు చెప్తుంటే బోట్లో ఉన్నంతసేపు అవన్నీ మాటలు వింటుంటే నిజంగా ఏడిపే వచ్చేసింది నాకైతే అసలు ఏంటి అని చెప్పేసి. కానీ గవర్నమెంట్ వాళ్ళు ఫైనల్గా వాళ్ళకు సోలార్ సిస్టమ్ అది అరేంజ్ చేసి వాళ్ళకి అక్కడ ఉన్న వాళ్ళకైతే లైటింగ్ అయితే ప్రొవైడ్ చేశారంటండి. అది ఎంత మాత్రం నిజమో ఏమో తెలియదు. అండ్ దట్టు ఇంకొకటి ఏంటంటే వాటర్ వచ్చి వాళ్ళ ఇల్లులు కొట్టుకోపోతే పునరావాస కేంద్రాలు కల్పిస్తున్నామని అంటారంట, కానీ ఇప్పటివరకు అక్కడికి వచ్చి ఎవ్వరూ ఆ కేంద్రాలు అవన్నీ ఏం అరేంజ్ చేయలేదంట. జస్ట్ నాకు వాళ్ళు అదే చెప్పారు. అండ్ ఇంక అక్కడ కూర్చున్నంతసేపు అన్నీ ఇంకా కొత్త విషయాలు తెలుస్తూనే ఉన్నాయి. పాపికొండలు అని అంటాం కదా, పాపికొండలకు ముందు పాపి అని ఉంది కదా. సో అసలు ఆ పాపి అనేటువంటిది ఎలా వచ్చింది అనేటువంటి దానికి కూడా ఒక స్టోరీ, అదొక ప్రొఫార్మా క్రియేట్ చేసుకున్నారండి అక్కడ ఎంటర్టైన్మెంట్ టీము. మార్నింగ్ అంతా ఇలాంటి స్కిట్స్ చేయాలి. అండ్ సౌండ్ సిస్టమ్ కూడా వాళ్ళకి మధ్య కొన్ని వస్తాయి చూడండి, అరే ఆపండ్రా అని చెప్పేసి కొన్ని వస్తాయి చూడండి, వీడెవడండి బాబు అని అంటాయి చూడండి. అవన్నీ వాళ్ళు ఆ సౌండ్ సిస్టమ్ అంతా ఎంత పెద్ద సౌండ్స్ అంటే ఆ సౌండ్స్ వాయిస్ అనేటువంటిది నేను చూశాను అక్కడ వాళ్ళ రికార్డింగ్స్ అవన్నీ వాళ్ళు అసలు ఎట్లా చేస్తారని. వాళ్ళు ఎవ్రీ టీమ్ అంటే ఎప్పుడు వాళ్ళకి ఇట్లా వాళ్ళు బోట్లోకి ఎప్పుడు వచ్చినా సరే సేమ్ అదే సిస్టమ్ అంట, వాళ్ళు సేమ్ అలానే చేస్తారంట. వచ్చిన ప్రతి ఒక్కరికి ఇదే అంటే వాళ్ళకు ప్రతి నెలలో 3 సార్లు అవకాశం ఇస్తారంట ఈ టీం వాళ్ళకి. సో వీళ్ళు ఆ 3 సార్లు వీళ్ళకి ఎప్పుడైతే ఆపర్చునిటీ వస్తుందో సో అప్పుడు వాళ్ళు అక్కడికి వచ్చి ఇలా అయితే చేస్తూ ఉంటారండి. సో ఇంకా ఫైనల్లీ దిగేసాము. ఇంకా బోట్ కదులుతుంటే దిగేసామన్నమాట. ఇంకా లంచ్ టైం వచ్చేసరికి అన్నం అయితే రెడీగా ఉందండి. నిజంగా చెప్తున్నానండి, టిఫిన్ ఎంత బాగుందో, టిఫిన్కి 10 రెట్లు ఎక్కువనే ఉంది ఫుడ్. నేను అసలు ఇట్లాంటి వాటికి వెళ్ళాలంటే ఫుడ్ ఎట్లుంటుందో అని నిజంగా చాలా భయం అవుతుంది. పిల్లలు తినరు అసలు నేను సాటిస్ఫై అవ్వను అనమాట. కానీ చాలా బాగుంది. ఆ వేడిలో అన్నం తినేటప్పుడు అమ్మ అనుకున్నా, కానీ కింద మాత్రం ఏసీ ఉంది. అక్కడ పులావ్ అయితే ఒకటి పెట్టారండి, లిటరల్లీ సూపర్ ఉంది. అక్కడ ఒక స్వీట్ వచ్చేసి సిరా అంటే గ్రీన్ కలర్ వేశారు. జస్ట్ వైట్ రైస్, పులావ్, ఆలూ కర్రీ, పప్పు, సాంబార్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఇంకా పెరుగు ఇదనమాట. అప్పడాలు కూడా నిజంగా పిల్లలు తిన్నారు, మేము తిన్నాము. నిజంగా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫుడ్ అంత బాగుంటుందని అస్సలు అనుకోలేదు. పులావ్ మాత్రం డెఫినెట్లీ దానికి 100కు 100 మార్కులు ఇవ్వచ్చు, అంత బాగుందనమాట. మార్నింగ్ టిఫిన్లో ఉప్మా ఎంత బాగుందో, లంచ్ కూడా నేనైతే సాటిస్ఫైడ్. ఇంకా బోట్లో టిఫిన్ కానీ లంచ్ కానీ బాగుంటుందో అన్నటువంటి డౌట్ అయితే ఎవరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు ఫుడ్ విషయంలో. ఇంకా లంచ్ అయిపోయాక మేము పైనకు వచ్చాము. యాక్చువల్లీ మాకు తెలియదు కదా, అంటే లంచ్ తర్వాత అందరం తిన్న తర్వాత ఆ టీం వాళ్ళు తింటారు, దానికి కొంచెం టైం అయితే పడుతుంది. అందరు కింద కూర్చున్నారనమాట. కిందకి ఏసీ ఉంటుంది, మనం తింటాం కదా ఆ హాల్లో, అక్కడ ఏసీ ఉంటుంది అనమాట. అందరు కింద కూర్చున్నారు. ఇంకా మేము పైనకు వచ్చేసాం. మాకు తెలియదు కదా, అక్కడికి వచ్చిన వాళ్ళు నాకు తెలిసి సెకండ్ టైం థర్డ్ టైం అయ్యి ఉంటుంది. మాది ఫస్ట్ టైం కాబట్టి మాకు ఎక్స్పీరియన్స్ లేక పైన వచ్చి కూర్చున్నాము. ఓదిక్కు ఎండ ఫుల్ ఎండ. ఇంకా పైననే వచ్చి కూర్చున్నాము. ఇంకా నెక్స్ట్ తర్వాత ఇంకా పైనకు వచ్చేసారు వాళ్ళు తిన్న తర్వాత. ఇంకా నెక్స్ట్ చిన్నపిల్లలది అనమాట. ఇప్పుడు ఇంకా అక్కడ చిన్నపిల్లలు కేవలం 5-6 మంది ఉన్నారు. ఇంకా అందులో మా 2 పిల్లలు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోయారు వాళ్ళు. ఇంకా పిల్లలతోటి డ్యాన్స్ లేపించారండి. ఒక 3 సాంగ్స్కి ఏమో డ్యాన్స్ వేయించారండి కంటిన్యూస్గా 5 minutes దాకైతే డ్యాన్స్ వేస్తూనే ఉన్నారు. ఇక్కడ ఈ టీం వాళ్ళకి మెచ్చుకోవాలండి. అసలు మనతో ఎంగేజ్ చేపిస్తూ, పిల్లలతో ఎంగేజ్ చేపిస్తూ, పెద్దవాళ్ళని ఎంగేజ్ చేపిస్తూ, వాళ్ళు డ్యాన్స్ చేస్తూ, మనకు డ్యాన్స్ నేర్పిస్తూ కంటిన్యూస్గా ఇట్ వాజ్ అంత కంటిన్యూస్గా చేయాలంటే మళ్ళీ అందులోనూ విపరీతమైన దాహం ఒకటి.
వాళ్ళైతే అసలు మార్నింగ్ నుంచి వెళ్ళి వాళ్ళు ఎన్నిసార్లు వాటర్ తాగినరేమో కానీ మాకే ఫుల్ అంటే ఫుల్ వాటర్ బాటిల్ వచ్చిపోయినాయి. అక్కడ భయపడాల్సింది ఏం లేదండి. మనకు బోట్లో కూడా మనకు వాటర్ ఉంటాయి, కూల్ వాటర్ దొరుకుతాయి, స్ప్రైట్ ఉంటుంది, థమ్స్ అప్ ఉంటుంది, లిమ్కా లేదులేండి. యాక్చువల్లీ నేను లిమ్కా కోసం ట్రై చేశాను, లిమ్కా లేదు. ఇంకా ఫుడ్ బాగుంది. నార్మల్ వాటర్ అయితే ఫ్రీగానే ఉన్నాయి, కానీ కూల్ వాటర్ కావాలంటే ఇంకా అక్కడ తెలుసు కదా అంటే కొంచెం ఎక్కువనే ఉన్నాయి అనమాట. 20-25 రూపీస్, నెక్స్ట్ 20 రూపీస్ ఉన్నది 30 రూపీస్ అట్లా. ఇంకా మా ఇద్దరు పిల్లలు చూడండి ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారు. సో పిల్లల్ని చాలా బాగా మెచ్చుకున్నారనమాట, బాగా డ్యాన్స్ చేశారు అని చెప్పేసి. సో ఇంకా అంటే అప్పటి వరకు మేము అనుకోలేదండి. రిటర్న్ వెళ్ళేటప్పుడు 10:30కి స్టార్ట్, 11కి అట్లా అయింది కదా. పేరెంటాలపల్లి వెళ్ళేసరికి 1:30 ఏమో అయ్యి ఉంటుంది. ఇంకా 2 అవర్స్, మళ్ళీ లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా 2 అవర్స్ ఎట్లా ఉండాలిరా అని అనుకున్నాము. లంచ్ తర్వాత కూడా ఇవన్నీ ఉంటాయని అనుకోలేదు కదా. సో ఇంకా వీళ్ళు డ్యాన్సే కాకుండా కొన్ని స్కిట్స్ చేశారండి. ఇక్కడ స్కిట్స్ గురించి చెప్పాలి. మనకు నువ్వు లేక నేను లేను సినిమాలో బ్రహ్మానందందిను గుండు హనుమంతరావుది వీళ్ళిద్దరి మధ్యలో కాన్వర్జేషన్ ఉంటుంది చూడండి. వాళ్ళు ఇట్లా సంథింగ్ ఒక స్టోరీ చెప్తూ ఉంటారు. అక్కడ బ్రహ్మానందం గారిది కొంచెం జోక్స్ ఉంటాయి కదా, పప్పు గన్నేరు పప్పు అని చెప్పేసి. సో అదనమాట ఇక్కడ స్కిట్ వాళ్ళు చేస్తున్నది. అంటే వెనకాల మ్యూజిక్ ఉంది. సో అది ఇంకా అట్లనే కింగ్ సినిమాలో శ్రావణి సాంగ్ పాడుతుంది కదా, సాంగ్ పాడినప్పుడు తనని ఫస్ట్ తను సరిగ్గా పాలను పెంచుకున్న తాళం ఏంటి, సాంగ్ ఏంటి అని చెప్పేసి అంటూ ఉంటారు కదా, అదొక స్కిట్ చేశారు. సో ఇంకా పాపికొండలు అయితే ఎంటర్ అయ్యాయండి. ఇట్లా అనుకుంటగానే పాపికొండలు ఎంటర్ అయ్యాయి. పాపికొండలు అటు వెళ్ళి మళ్ళీ బోట్ రివర్స్ అవుతుంది అనమాట. బోట్ రివర్స్ అయ్యి ఇంకా మళ్ళీ రిటర్న్ రావడమే. ఇంకా 5 మినిట్స్లో మనము బోటింగ్ పాయింట్ ఎక్కడైతే మార్నింగ్ స్టార్ట్ అయ్యామో అక్కడికి రీచ్ అవ్వబోతున్నాం అనేసరికి లిటరలీ షాక్ అనమాట. ఇంత ఫాస్ట్గా అయిపోయింది ఆ టైము. 11 నుంచి 4.5 అంటే 5.5 అవర్స్ ఇంత ఫాస్ట్గా అయిపోయిందా అని చెప్పేసి అనిపించిందండి. లైఫ్లో ఫస్ట్ టైం ఇంత ఫాస్ట్గా ట్రావెల్ అయిందా అని చెప్పేసి అనిపించింది. సో ఇంకా కొంచెం టైం ఉన్నదనంగా చాలామంది బయట ఫొటోస్ అవన్నీ దిగారనమాట. అండ్ ఆ టైంలోనే మనకు ఈవినింగ్ స్నాక్స్ కూడా ఇస్తారు, టీ అండ్ బిస్కెట్స్ ఇస్తారు. నేను స్నాక్స్ వేరే ఇంకా సమోసా అట్లాంటి ఎక్స్పెక్ట్ చేశాను, కానీ కాదు. కొంచెం టీ ఇచ్చారు అండ్ 2 బిస్కెట్లు ఇచ్చారు, గుడ్ డే బిస్కెట్. అక్కడ సాటిస్ఫై అవ్వలేదు. ఇంకా సర్లే ఫుడ్ టిఫిన్ బాగుంది కదా అని చెప్పేసి ఇంకా నేను దీన్ని లైట్ తీసుకున్నాను. ఇంకా అక్కడ అందరి ఫొటోస్ రీల్స్ అన్నీ చేసుకున్నారు. అంటే రీల్స్ అంటే జస్ట్ అంటే షూట్ చేసి పెట్టుకున్నారనమాట. ఇంకా నేను ఇంకా మళ్ళీ రాము కదా అని చెప్పేసి మా తమ్ముడు వచ్చేసి బోట్ డ్రైవ్ చేయక్క అని చెప్పేసి అంటేను పాపం అక్కడ ఉన్న బ్రదర్ ఉన్నారు కదా చెప్పారనమాట, ఎట్లా చేయాలి అని చెప్పేసి అంటే చెప్పాను. నిజంగానే బోట్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఆ ఫీలింగ్ లిటరల్లీ చెప్పలేంది కాదు. సో మొత్తానికి తమ్ముడు వచ్చారు కాబట్టి ఈ మాత్రం ఫొటోస్ అయితే దిగినాము. అయితే లాస్ట్కి అక్కడ గోదావరి అమ్మకి పసుపు కుంకుమ అండ్ గాజులు ఇవి సమర్పించాలంటేనండి, జాకెట్ ముక్కతో సహా దంపతులు. సో ఇది మాత్రం ఖచ్చితంగా చేయండి. మీరు కనుక దంపతులు కలిసి వెళ్తే మాత్రం ఖచ్చితంగా చేయండి. అక్కడ తీసుకున్న 50 రూపీస్ అంతే. సో తీసుకున్న ప్రతి ఒక్కరు అయితే ఇదైతే చేయండి. సో మేము చేసాము. బొట్టు పెట్టి 3 సార్లు ప్రదక్షిణాలు చేపిస్తారు, చేసి దండం పెట్టుకొని వదిలేయండి నీళ్ళల్లోకి అని చెప్పేసి అంటారు. అయితే ఇక్కడ బ్రదర్స్ గురించి చెప్పాను కదా, 4 మెంబర్స్ బ్రదర్స్. ఆ బ్రదర్స్ జస్ట్ వాళ్ళు బోట్ మాత్రమే అవకాశం ఇస్తారంతే, వాళ్ళకి డబ్బులు అనేది ఏమి ఇవ్వరంటండి. మరి అది ఎంత మాత్రం నిజమేమో తెలియదు. సో మార్నింగ్
మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మేము మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటాము. కాబట్టి మీకు అంటే నవ్వించడం అనేటువంటిది ఎంత పెద్ద టాస్కో మీకు తెలుసు కదా. సో మీకు తోచినంత డబ్బులు మాకు ఇస్తే మాకు జీవనాధారము అని చెప్పేసి అన్నారనమాట. ఇంకా అందరూ 500, 2000, 1000 రూపాయలు కూడా ఇచ్చారనమాట మొత్తము. అలాగే ఇంకా రిటర్న్ ట్రిప్ ఎండ్ అయ్యేటప్పుడు మనల్ని ఎంత బాగా సేఫ్గా తీసుకెళ్ళినా మనకు డ్రైవర్ ఉన్నారు కదా, సో ఆ డ్రైవర్కి కూడా ఏమన్నా ఇవ్వాలనుకుంటే టిప్ ఇవ్వచ్చు అని చెప్పేసి అన్నారు. సో ఇంకా ఆ డ్రైవర్కి కూడా 50 రూపీస్, కొంతమంది 100 అలా ఇచ్చారు. సో నేను ఆ టీమ్కి 500 ఇచ్చాను, ఈ డ్రైవర్ వాళ్ళకి 100 రూపీస్ ఇచ్చానండి పిల్లలతోటి. ఇంకా ఫైనల్లీ ఫ్యామిలీ పార్టీ సాంగ్ తోటి అయితే డ్యాన్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను, నా హస్బెండ్, నా పిల్లలతోటి అయితే డ్యాన్స్ అయిపోయింది. పాప తమ్ముడితోటి డ్యాన్స్ అనేటువంటిది చేయడం కుదరలేదు. ఇంకా లాస్ట్కి ఫ్యామిలీ పార్టీలో అందరిని ఇంక్లూడ్ చేశారు. చూస్తుండగానే ట్రిప్ అయితే ఎండ్ అయిపోయిందండి. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. దిగి వెళ్ళేటప్పుడు కూడా చాలా బాధ వేసింది అనమాట. ఇంకా మళ్ళీ మన రొటీన్ లైఫ్లోకి వెళ్ళిపోతాం కదా. పొల్యూషన్ లేని మంచి అంటే అసలు ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. నా దృష్టిలో ఇంకా పాపికొండలు అంటే కొండలు చూడడము, నీళ్లు చూడడము, షిప్లో ప్రయాణం చేయడం అయితే కాదు, ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. అలా కడుపుబ్బా నవ్వడం కోసము ఖచ్చితంగా లైఫ్లో ఒక్కసారైనా రావాలి. నేనైతే ఒక్కసారి కాదు, ఇదంతా చూసాక మళ్ళీ రావాలనిపించింది. కాకపోతే ఎండాకాలం ఈజ్ నాట్ ప్రిఫరబుల్ టైం అనమాట. అండ్ ఇంకా బోటు దిగాల్సిన టైం వచ్చింది. బోటు దిగేటప్పుడు మా తమ్ముడు నన్ను వీడియో తీశాడండి. ఎట్లా ఉందంటే ఫేస్ అంతా మాడిపోయింది ఆ ఎండకు. ఫస్ట్ థింగ్ అసలు నడవడానికి వస్తలేదన్నమాట. ఆ ఇసుకలో కాలు తీసి కాలేయడానికి వస్తలేదు. ఇక మా హస్బెండ్ అయితే ఫైనల్లీ మా పాపల్ని ఒక్కొక్కరిని ఎత్తుకొని అక్కడ దింపేసి పైన మళ్ళీ ఇంకొకరిని ఎత్తుకొని దించాడు. ఇక నేనైతే నాకు నడవడమే అసలు ఎంతో కష్టంగా నడిచిన నేను. అమ్మో అసలు అంటే ఆ ఎండకి అస్సలు అవ్వలేదు. సో ఫైనల్లీ ఇక్కడ నా పరిస్థితి చూడండి. వద్దురా వీడియో తీయకరా, బాగోదు అని చెప్పేసి అన్నాను. ఒకరిని పైన దింపేసి వచ్చి నెక్స్ట్ సో చిన్న పాపని తమ్ముడు తీసుకున్నాడు, ఇంకా పెద్ద పాపని మా వారు తీసుకొస్తున్నారు. సో ఫైనల్లీ నా పరిస్థితి ఇది. నిజంగా చెప్పాలంటే హెల్త్ అయితే చాలా దారుణం అయిపోయింది. ఇక నా పరిస్థితి ఇట్లా ఉంటే మా పేరెంట్స్ని తీసుకొస్తే వాళ్ళు ఏం నడుస్తారు చెప్పండి. అక్కడ పెద్ద వాళ్ళు వెళ్ళినప్పుడు ఒకలా ఉన్నారు, వచ్చేటప్పుడు చూడాలి వాళ్ళ బాధ. అసలు వాళ్ళు సంతోషంగా ఉన్నారు కానీ వాళ్ళకి హెల్త్ సహకరించక ఇంకా రిటర్న్ వచ్చేసామండి. మనల్ని ఏదైతే వెహికల్ తీసుకెళ్తారో ఆ వెహికల్ వాళ్ళు మనల్ని చూసి రమ్మంటారో అదే వెహికల్లోకి వెళ్ళి రిటర్న్ రావడము. ఇంకా మేము రిటర్న్ వచ్చేసేటప్పుడు ఇది మాత్రం చాలా అంటే చాలా రిస్కీ జర్నీ చేసాము. వెళ్ళేటప్పుడు టికెట్ బుక్ చేసుకున్నాం కానీ రిటర్న్ మేము టికెట్ బుక్ చేసుకోలేదు. యాక్చువల్లీ మేము ఎక్కడైతే భద్రాచలం బస్ స్టాప్లో దిగాము, భద్రాచలం బస్ స్టాప్ నుంచి వెళ్ళి మాకు మహబూబాద్కి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి అనుకున్నాం కానీ బస్ లేదు. సరే కొత్తగూడెం కన్నా వెళ్దాము, అక్కడి నుంచి వెళ్ళాను ఇంకా లాస్ట్కి ట్రైన్ అన్న పట్టుకుందాము, మనుగూరు ఉంటుంది కదా అని చెప్పేసి అనుకున్నాము. ఏదనుకున్నా ఇట్లా నిమిషంలో కళ్ళు మూసుకొని తెరిచేలోపు మొత్తం బస్సు ఫుల్ అయిపోవడము. అసలు లిటరల్లీ చాలా కోపం వచ్చింది. సో ఏదైతే అదేంది ఫస్ట్ అయితే టిఫిన్ చేద్దామని చెప్పేసి టిఫిన్ చేసాము. భద్రాచలంలోనే బస్ స్టాండ్ బయటకు వచ్చేసి మానస వెజ్ రెస్టారెంట్ అనేది ఉంది హోటల్. సో అక్కడికి వచ్చేసి టిఫిన్ చేసాము. ఇదేంటో డిఫరెంట్గా పూరి అడిగితే ఒక్క పూరి, పరాటా అడిగితే ఒకటే పరాటా, చపాతీ అడిగితే ఒకటే చపాతీ, ఇలా ఇచ్చారనమాట వీళ్ళు. నేను ఎప్పుడు ఇట్లా చూడలేదు. ఇక సర్లే ఇక ఏది లేనప్పుడు ఎట్లా ఉన్నదేదో తినేద్దాం అని చెప్పేసి తినేసి ఆటో మాట్లాడుకున్నాము. ఇక్కడ ఒకటి చెప్తానండి, మేము ఆటో మాట్లాడుకొని మనుగూరుకి వెళ్ళాము. మా హస్బెండ్ అసలు ఆ టైంలో కరెక్ట్ వేలో ఆలోచించారనమాట. మనుగూరికి ఆటో మాట్లాడుకొని 500 ఏమో తీసుకున్నాము. ఆటో మాట్లాడుకొని వెళ్దాము. అయితే ఇంకా అక్కడి నుంచి వెళ్ళి భద్రాచలం నుంచి వెళ్ళి మనుగూరికి 1 hour పైన పడుతుంది టైము. అంటే మనం ఎక్కాల్సిన మనుగూరు ఎక్స్ప్రెస్ అనేటువంటిది మనుగూరు ఏరియా నుంచి స్టార్ట్ అవుతుంది కదా, ట్రైన్ స్టార్టింగ్ పాయింట్ అది కాబట్టి జనరల్ ఎక్కేయచ్చు అని చెప్పేసి ఆ ఉద్దేశంతో అనుకొని వెళ్ళాం. సో ఇంకా ఆటోలో వెళ్ళేటప్పుడు ఆ భద్రాచలం నుంచి మనుగూరుకి వెళ్ళే ఆ జర్నీ ఉంటుంది చూడండి ఆటోలో, అది ఎంత దారుణంగా ఉందంటే మొత్తం నిర్మానుష్యమైన ప్లేస్. అసలు ఇల్లులు ఇంకా అక్కడక్కడ ఉన్నాయన్నమాట. ఇది జస్ట్ మేము ఆ మధ్య గ్యాప్లో మేము దిగిన ఫొటోస్ వీడియోస్ అయితే ఇక్కడ యాడ్ చేశానండి. వీడియో అక్కడికి ఎండ్, ఇంకా వీడియోస్ ఏం తీయలేదు. అసలు ఆ సిచ్యువేషన్లో మేమంత డేర్ స్టెప్ ఎట్లా చేసామా అని చెప్పేసి అనుకున్నాము. యాక్చువల్లీ నైట్ అక్కడే స్టే చేద్దాము, నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళిపోదామని అనుకున్నాము. సర్లే ఇంకా తమ్ముడు మా హస్బెండ్ ఇంకా ఇద్దరు కలిసి సర్లే ఆటోలో పోదామని చెప్పేసి ఆటో తీసుకొని మనుగూరు స్టేషన్లో అయితే దిగామన్నమాట. లిటరలీ ఆ గ్యాప్ బాధేసింది. అందట్టు మా ఆటో డ్రైవర్ 4 years తర్వాత ఫస్ట్ ఆటో నడిపాడంట, అందట్టు గ్యాస్ ఆటో. ఇంకా చూడండి మా భయం ఎంత ఉందంటే ఆయన మధ్య లాగడం ఆపడం. ఇక దీనికి ఇంకా మాకు అయిపోయింది, మేము ఇంటికి ఎట్లా చేరుకుంటామో అనిపించింది. వెళ్ళేటప్పుడు అక్కడ వెహికల్ ట్రబుల్ ఇచ్చింది, రిటర్న్ వచ్చేటప్పుడు ఇదంతా ఒకటైతే. మా పిల్లలు మేము ట్రైన్ రిజర్వేషన్ లేకుండా మేము నిల్చోలేమని మా పిల్లలు ఆటోలోనే ఉండి, మా హస్బెండ్ అంటే కరెంట్ బుకింగ్ ఉంటుంది కదండి, మనుగూరు ట్రైన్ ఇంకొక 1/2 hourలో వెళ్ళిపోతుంది, స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో మా హస్బెండ్ కరెక్ట్ వేళ ఆలోచించి డోర్నకల్ వరకు అయితే టికెట్స్ ఉన్నాయన్నమాట. సో ఇంకా మనుగూరు నుంచి వెళ్ళి డోర్నకల్ వరకు ముగ్గురికి అయితే స్లీపర్ బుక్ చేశాడండి. స్లీపర్ బుక్ చేసిన తర్వాత నిజంగా దొరకడం మా అదృష్టము. అసలు రిస్కీ జర్నీ అనే చెప్పాలి. ఆ టైంలో మా హస్బెండ్ కరెక్ట్ టైంకి కనుక ఈ ఆలోచన చేయకపోయి ఉంటే అసలు జనరల్ ఎంత దారుణంగా ఉందంటే ఊగుతున్నారు జనాలు.
అట్లా ఉంది, బయట వరకు ఉన్నారనమాట. సో అది అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ మళ్ళీ డోర్నకల్లో దిగి డోర్నకల్ నుంచి వెళ్ళి మళ్ళీ మైబాద్ వెళ్ళే వరకు టీసీ మళ్ళీ ఏమైనా ప్రాబ్లం చేస్తాడేమో పిల్లలతో ఎక్కడికి వెళ్తామని అక్కడి నుంచి వెళ్ళి నార్మల్ టికెట్స్ బుక్ చేశారనమాట మైబాద్ వరకు. సో ఇది మా జర్నీ, కొంచెం రిస్కీ జర్నీయే, కాకపోతే ఫైనలీ హ్యాపీ అండి. చాలా బాగా ఎంజాయ్ చేసాము ట్రిప్ని. సో మీరు కానీ ప్లాన్ చేసుకోవాలనుకుంటే కొంచెం ఎండలో వెళ్ళేటప్పుడు చిన్నపిల్లలతో వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకొని, అండ్ దట్టు హెవీ డ్రెస్సెస్ అయితే అస్సలు వేసుకోకండి. సో వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, ఓకేనా? బాయ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు.